హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో జనరల్గా నేను అందరికీ ముఖ్యంగా విన్నపించేది ఏంటి అంటే, మీరు వేదిక్ ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యాన్ని కనుక మీరు పూర్తిగా విశ్వసించినట్టయితే, అంటే నమ్మినట్టయితే, దయచేసి ఇక్కడ నుంచి ఇంకా ముందుకు ఫార్వర్డ్ చేయండి. అంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడండి. ఒకవేళ మీకు అంత నమ్మకం లేదు అనుకుంటే దయచేసి మీరు ఇప్పుడే ఈ వీడియో నుంచి బయటికి వెళ్ళిపోండి. బికాస్ నేను ఈ చెప్పిన విషయాలు కొన్ని ఏంటంటే కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఆర్ కొంతమంది చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వచ్చు, ఆర్ చాలా మంది చాలా వియర్డ్గా తీసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. జనరల్గా ఇదేంటి జ్యోతిష్యంలో ఇలాంటివన్నీ చెప్తున్నారేంటి, అసలు ఇవి కరెక్టేనా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మీకు కలగచ్చు. ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ కనుక మీకు సందేహాలు కనుక ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది, ఇదేంటి బాత్రూమ్ గురించి మాట్లాడడం, అలాగే బాత్రూంలో ఫోన్ యూస్ చేయడం వల్ల గ్రహాలకు సంబంధించిన ఇబ్బంది రావడం ఏంటి, ఇలాంటి చాలా మీకు డౌట్స్ ఉండొచ్చు ఖచ్చితంగా. సో నేను ముందు మీకు జ్యోతిష్యాన్ని నమ్మినట్టయితేనే మీరు ఈ వీడియో ముందుకు చూడండి అని ఎందుకు అంటున్నానంటే, నేను కూడా ఒకనొక టైంలో అసలు జ్యోతిష్యాన్ని కానీ, జాతకాలు కానీ, గ్రహాలు ఏంటి, ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి, దీనివల్ల మనుషుల మీద ఇలాంటి ప్రభావాలు ఎందుకు పడతాయి, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉండేవి. నేను నమ్మేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ నేను చూశాను అనమాట. అది ఏంటంటే, ఒక సబ్జెక్ట్ కానీ, ఒక ఇన్ఫర్మేషన్ని కానీ పలానా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అంటే నమ్మట్లేదు అని ఎవరైనా అనుకుంటే, ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి బాగా స్టడీ చేసి దాని తర్వాత అది రాంగ్, పలానా ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయండి. ఈ యొక్క స్టేట్మెంట్ నేను చదివాను. సో చదివి నాకేమనిపించిందంటే, సరే వీళ్ళలాగా ఇప్పుడు నేను అదే జ్యోతిష్యానికి తీసుకున్నాను అనమాట. అంటే జ్యోతిష్యాన్ని నేను అలాగో బిలీవ్ చేయట్లేదు. సో అది రాంగ్ అని ప్రూవ్ చేయాలి అంటే నేను చదవాలి, అంటే నేను నేర్చుకోవాలి, దాని మీద నాకు పూర్తి అవగాహన ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే నేను అది తప్పు అని ప్రూవ్ చేయగలను అని చెప్పేసి నేను ఏం చేశానంటే, స్టడీ చేస్తూనే ఉంటాను. సో ఈ స్టడీ చేసే క్రమంలో ఏమవుతుందంటే, ఖచ్చితంగా మీరు దీనికి ఒప్పుకుంటారు. అంటే జ్యోతిష్యం ఉంది అని చెప్పి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. జ్యోతిష్యం ఈ గ్రహాల వల్ల ఏంటంటే మనుషుల జీవితాలు ప్రభావితం చెందుతాయి అని ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇక ముందు ఈ వీడియోకి వెళ్ళే ముందు, అంటే ఈ వీడియోకి మనం మూవ్ అవుదాం. ఫస్ట్ విషయం ఏంటంటే, చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అదేంటంటే ఫోన్ని వదలలేకో, లేకపోతే కొంతమంది భయంతో ఏంటంటే మనం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడల్లా కూడా ఫోన్స్ని మనం పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. సో అలా ఫోన్స్ని పట్టుకెళ్ళడం వల్ల, మొబైల్స్ని యూస్ చేయడం వల్ల మన జాతకంలో కొన్ని గ్రహాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. గ్రహాలు ఇబ్బంది పడడం అంటే ఏంటి అంటే, మీకు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలు ఇవ్వవు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ ద్వారా ఏం చేస్తాం ముఖ్యంగా అంటే ఇంటర్నెట్ చూడడం, వీడియోస్ సర్ఫ్ చేయడం, ఇది కాదు. జనరల్గా మనకి ఫోన్ ఎందుకు? కమ్యూనికేట్ చేయడానికి, అంతేనా? ఇప్పుడు మీ నుంచి మీ తల్లిదండ్రులకో, లేదా మీ భార్య పిల్లలకో, లేకపోతే మీ భర్తలకో మీరు కమ్యూనికేట్ చేయడం కోసం మీరు ఫోన్స్ అనేవి యూస్ చేస్తారు, అవునా? సో మన జాతకంలో ప్రతి గ్రహానికి కూడా ఒక సిగ్నిఫికేషన్ అనేది ఉందన్నమాట. అలాగా ఈ కమ్యూనికేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటి అంటే బుధుడు. సో బుధుడు ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అనమాట. సో మీరు ఎప్పుడైతే బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళి, అంటే బాత్రూంలో కూర్చుని ఫోన్లో మీరు మీ వైఫ్తో కానీ, మీ హస్బెండ్తో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ, ఎవరితో అయినా సరే మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఈవెన్ ఫ్రెండ్స్తో కానీ మీరు చాట్ చేస్తున్నారు, లేదా ఫోన్ కాల్ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది. ఆ కమ్యూనికేషన్ దెబ్బతినడం ఏంటి అంటే, మీకు మీ పర్టికులర్ పార్ట్నర్తో, మీ వైఫ్తో కానీ, మీ హస్బెండ్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఆ రిలేషన్ దెబ్బతినేస్తుంది. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు. సో ఇది ఒక ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ అనమాట. అంటే జ్యోతిష్యపరంగా మీరు ఫోన్లు తీసుకెళ్ళి బాత్రూంలో వాడటం వల్ల ఈ మెర్క్యూరీ అనే గ్రహం ఎఫెక్ట్ అయ్యి, అంటే మీ జాతక చక్రాల్లో ఈ మెర్క్యూరీ అనే సిగ్నిఫికెన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యి మీకు మెర్క్యూరీ అనేది సరిగ్గా ఫలితాలు ఇవ్వలేదు. బుధుడు ఎంత బాగున్నప్పటికీ కూడా, మెర్క్యూరీ అంటే బుధుడు ఎంత బాగున్నప్పటికీ కూడా మీ జాతకంలో రిజల్ట్స్ అనేవి అసలు ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చే స్కోప్ ఉన్నది ఇవ్వలేరు, ఎందుకంటే మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి. సో దయచేసి మీరు ఎవరు కూడా ఫోన్లు బాత్రూంలోకి తీసుకెళ్ళి మీ వైఫ్తో కానీ, మీ హస్బెండ్తో కానీ చాటింగ్లు ఎలాంటివి చేయొద్దు. రిలేషన్షిప్స్ని పాడు చేస్తాయి. దీనివల్ల ఏంటంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మీ రిలేషన్షిప్ని పాడు చేస్తాయి.
ఇదేంటి ఇదే ఉందా అంటే ఇంకా చాలా ఉన్నాయి. నేను దాని గురించి చాలా డీప్గా మిగతా వీడియోలో మీకు ఖచ్చితంగా వివరిస్తాను. కానీ ఇలాంటి వాటికి సీక్వెన్స్ తెలియజేయడం కోసం నేను కొన్ని చెప్తాను అనమాట. అదేంటంటే చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు, అవునా? అంటే పాపం చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఆకలేస్తూ ఉండడం వల్ల చాలా ఫుడ్ పెట్టేసుకుంటారు. అంతా తినలేక ఏం చేస్తారంటే ఫుడ్ వేస్ట్ చేసేస్తారు. ఆ వేస్ట్ చేయడం వల్ల మనకి చంద్రుడు ఎఫెక్ట్ అవుతాడు. సో మనకి మనసుకి కారకుడు చంద్రుడు, చంద్రగ్రహం. అలాగే ఫుడ్కి కారకుడు చంద్రుడు, మంచినీళ్ళకి కారకుడు చంద్రుడు, అలాగే మిల్క్ పాలకి కారకుడు చంద్రుడు. సో చాలామంది ట్యాప్ వదిలేయడం బాత్రూంలో, నీళ్ళు అలా పొలోమని పోతూ ఉంటాయి. దానివల్ల జనరల్గా మనకి నష్టమేం లేదు. నీళ్ళు ఎక్కువైపోతాయి, నీళ్ళు ఎక్కువ ఫ్లో అయిపోతాయి. దానివల్ల పెద్ద మనకి నష్టం లేదని చాలామంది ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈ జ్యోతిష్య పరంగా ఏంటంటే మనకి చంద్రుడు ఎఫెక్ట్ అవుతున్నాడు. చంద్రుడు ఎఫెక్ట్ అవ్వడం అంటే ఏంటి? చంద్రుడు అంటేనే మనస్సు కారకుడు. సో మన మనసు ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, మన ఎఫెక్ట్ అయినట్టు కాదా? మనం రోజు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మెయిన్ మనం ఎప్పుడు ఉంటాం కదా, మన మనసులోనే అన్నీ ఉంటాయి. మనసే మనకి పరిగెడుతూనే ఉంటుంది. అలాంటి మనసు సరిగ్గా లేదనుకోండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. కాబట్టి మంచినీళ్ళు కానీ, అలాగే స్నానం చేసినప్పుడు ట్యాప్లు వదిలేయడం కానీ వేస్ట్ చేయకండి. ఫుడ్ని అసలు వేస్ట్ చేయొద్దు. అవసరమైతే పశువులకి దేనికో పెట్టేయండి, అది కూడా మంచిదే, పర్వాలేదు. కాకపోతే మీరు మాత్రం వేస్ట్ చేయొద్దు. అలాగే ఇంకా చెప్పాలి అనుకుంటే చాలామంది ఇంటెన్సివ్గా డైటింగ్ చేస్తారు. అంటే నేను వర్కౌట్ల గురించి మాట్లాడట్లేదు, వర్కౌట్ ప్రస్తావన నేను తీసుకురావట్లేదు. చాలామంది అన్నం తినకుండా చాలా డైటింగ్లో ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అంటే సరే, మన ఆరోగ్య పరంగా ఏంటంటే ఒక పూట అంటే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాటలు టిఫిన్ తినడం అంతవరకు ఓకే. మధ్యాహ్నం తినక, రాత్రి తినక, పొద్దున్న టిఫిన్ తినక చాలామంది కడుపు కాల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే నేను లావుగా ఉన్నాను, ఒళ్ళు తగ్గాలి అని చెప్పేసి చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? మీ యొక్క నాలెడ్జ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇదేంటంటే మేము డైటింగ్ చేయడం వల్ల మా నాలెడ్జ్ ఎఫెక్ట్ అవుతుంది అంటారేమో. జనరల్గా ఏంటంటే మనం రోజు నిత్యం అంటే ఉద్యోగం చేసేటప్పుడు మనకి ఒకవేళ మీ పని నాలెడ్జ్కి సంబంధించింది అయితే అంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏంటంటే నాలెడ్జ్కి సంబంధించిన ఉద్యోగాలే. బుర్ర అనేది మనం వాడాలి, అంతే కదా. సో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏంటంటే మనకి మనం నాలెడ్జ్ యూస్ చేసే మనం జాబ్ చేయాలి. సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంటెన్స్ డైటింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే మనకి బాడీలో ఫ్యాట్ అనేది ఉండాలి, అంటే కొద్ది గొప్ప కొవ్వు అనేది ఉండాలి. దానివల్లే మనం ఆ యొక్క నాలెడ్జ్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాం మన శరీరంలోకి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన వినాయకుడికి ఆయన కొంచెం బొజ్జు ఎక్కువ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఏం చెప్తారో తెలుసా? మనం నేర్చుకున్న చదువు పక్కన పెట్టండి, చదువుకి జ్ఞానానికి చాలా తేడా ఉంది. మనకున్న జ్ఞానం అంతా కూడా మన పొట్ట అంటే మన బొజ్జలో స్టోర్ అవుతుంది అంటారు అనమాట, తెలుసా? చాలా మందికి ఇది కామెడీగా అనిపించవచ్చు, బట్ ఇది వాస్తవం. అందుకనే అన్ని తెలిసిన వినాయకుడికి అంత బొజ్జు ఉంటుంది అంటారు అనమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాంటివి చెప్పాలంటే చాలామంది మాకు భోగాలు కావాలి, సకల ఐశ్వర్యాలు కావాలి, డబ్బు కావాలి, లగ్జరీస్ కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం మనకి ఉండాలి అంటే ఇల్లు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం ఒక రూమ్లో ఉంటున్నాం, ఆ రూమ్లోనే అన్ని అంటే పడుకోవడం కానీ, తినడం కానీ, హాస్టల్లో ఉంటున్నాం, ఆ రూమ్ని మనం చాలా క్లీన్గా ఉంచుకోవాలి. అలా క్లీన్గా ఉంచుకుంటే మనకి శుక్రగ్రహం బాగుంటుంది. అలా ఒకవేళ క్లీన్గా లేకపోతే శుక్రగ్రహం అనేది బాగోదు. దానివల్ల ఏంటంటే మనకి భోగాలు కలగవు, ఐశ్వర్యాలు రావు. ఎందుకంటే శుక్రుడు భోగకారకుడు, అంటే భోగాన్ని ఇచ్చే గ్రహం శుక్రుడు అనమాట. సో మీరు మీ రూమ్ని కనుక క్లీన్గా ఉంచుకొని, మీ పరిశుభ్రాలను కనుక క్లీన్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అంటారు, అవునా? సో ఈ శుక్రుడికి అధిదేవత లక్ష్మీదేవి. అంటే మీ ఇంట్లో ధాన్య ఐశ్వర్యాలు కలగాలి అంటే మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాను. చాలామందికి ఈ జ్యోతిష్యం గురించి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి మెయిన్ తెలిసేది ఒకటే: మాకు గురుబలం లేదంటున్నారండి, మాకు గురుబలం కావాలి, మేము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేయాలి, గురుబలం ఉండాలి. ఎందుకంటే గురువు సకల శుభకారకుడు అనమాట. ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడు ఏంటంటే శుభాలు ఇచ్చే గ్రహమే. అంటే ఆయన కొన్ని లగ్నాలకి ఇబ్బందికి పెట్టే గ్రహం అయినప్పటికీ కూడా ఆయన సహజ శుభగ్రహం. ఆయన ఎప్పుడు శుభాలే చేకూరుస్తాడనమాట. సో అలాంటి గురువు బలంగా ఉండాలి, గురుబలం కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దల్ని గౌరవించాలి. ఓకే,
అలాగే గురువుల్ని గౌరవించాలి. ఎక్కువ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో తాతలు కానీ, నాయనమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ ఉంటే వాళ్ళని గౌరవించడం బాగా నేర్చుకోండి. నేను ఒప్పుకుంటున్నాను ఫ్రాంక్‌గా ఒక విషయం. నేనేంటంటే, మేము అంటే చిన్నప్పుడు జనరల్‌గా అందరికీ తెలిసింది ఏంటంటే, టీచర్స్ మీద సెటైర్‌లు వేయడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. తెలిసి తెలియని వయసులో. బట్ అలా కూడా చేయకూడదు. మీకు గురుబలం బావుండాలి అంటే ఖచ్చితంగా మీరు పెద్దల్ని గౌరవించాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో ఉన్న పెద్దల్ని గౌరవించండి. గురువుల్ని ఎప్పుడు కూడా వాళ్ళ మీద సెటైర్‌లు వేయడం. పాపం వాళ్ళు వాళ్ళ మంచి మనసుతో మామూలుగా తీసుకోవచ్చేమో. బట్ మీరెప్పుడు కూడా అలా సెటైర్‌లు వేయడం ఇలాంటివి దయచేసి ఎప్పుడూ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది డిసిప్లిన్ ఉండదు చాలామందికి. టైంకి లేవరు, టైంకి ఆఫీస్‌కి వెళ్ళరు, అలాగే టైంకి ఆ పని చేయరు. ఏమనంటే పోస్ట్‌పోన్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ జాతకంలో శని అనేది ప్రభావితం చెందుతుంది. శని అనేది ఇబ్బంది పడుతుంది. శనిగ్రహం అనేది ఇబ్బందికరమైన రిజల్ట్స్ అనేవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి బద్ధకం అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం ఎప్పుడైతే ఉందో అక్కడ మన దరిద్రం చేరినట్టే పక్కకి. సో బద్ధకం అనేది ఎప్పుడు ఉండకూడదు. శని అంటే ఏంటి? డిసిప్లిన్. చాలా డిసిప్లిన్గా ఉండే గ్రహం అన్నమాట శని. సో ఎవడైతే డిసిప్లిన్గా తన పని తను చేసుకుంటాడో శని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ ఆ యొక్క జాతకాలకు అనమాట. సో అలాగే మన బాత్రూంలో ఒక వండర్ఫుల్ రెమెడీ మా గురువు గారు నాకు ఏం చెప్పారో తెలుసా? మీ శని బాగుండాలి అంటే మీ బాత్రూంలో మీరు క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటి వల్ల చాలా బాధపడుతూ ఉంటారు కదా. ఎందుకంటే కర్మ, శని అంటేనే కర్మకారకుడు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే బాత్రూమ్లు కనుక మన బాత్రూమ్ మనం క్లీన్ చేసుకుంటే అది ఒక వండర్ఫుల్ రెమెడీ అండి. అలాగే మన ఇంటికి వచ్చిన సర్వెంట్స్ అంటే చాలామందికి పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించాలి. ఇంకా కరెక్ట్గా ఏం చెప్పారు అంటే అసలు వాళ్ళని ఏదో ఒక రోజు మనతో పాటు కూర్చోబెట్టి, ఎక్కడో పక్కనో అలా కాదు, మన డైనింగ్ టేబుల్ మనతో పాటు కూర్చోబెట్టి వాళ్ళకి గనక భోజనం అనేది పెడితే అది చాలా వండర్ఫుల్ రెమెడీ అండి. శని చాలా ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మన కర్మను ఎప్పుడూ తప్పించలేము. ఓకే, సో మనకి చెడు అనేది వస్తుంది అంటే దాన్ని మనం తప్పించలేము, కానీ తగ్గించుకోవచ్చు, చాలా వరకు తగ్గించేసుకోవచ్చు అనమాట. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే, చాలామంది అంటే నేను కూడా చేసేవాడిని, బట్ ఈ మధ్యన ఇప్పుడు చేయట్లేదు. ఏంటంటే మంచం మీద అన్నం తినేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకనే చెప్పాను వీడియో ముందు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఇదేంట్రా బాబు ప్రతిదీ ఇలా లింక్ పెడితే ఇంకా మనం బతకలేము అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. నిజమే, నేను అలాగే ఉంటాను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్నారు అనుకోండి, మనం ఫ్రీయే కదా, మనం డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. బోల్డ్ పూజల్లో నివారణలో ఏవో చేయాల్సిన అవసరం లేదు. ఇవి కనుక మీరు క్లియర్గా ఉంచుకుంటే కొద్ది గొప్ప జీవితాలు బాగుపడతాయని కొద్దిగా ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, మెయిన్ చాలామంది మంచమే కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. సో దానివల్ల కుజుడు ఎఫెక్ట్ అవుతాడు. కుజుడు ఎప్పుడు కూడా ఏంటి, నేను చెప్పిన ముందు వీడియోలో చెప్పినట్టయితే కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్. మన ఎఫర్ట్తో ఒక పని చేయాలి అంటే కుజుడు అనేవాడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి గ్రహం. సో ఎప్పుడైతే మనం ఇలా మంచం మీద కనుక భోజనం చేసాం అనుకోండి, లేదా టిఫిన్ కానీ ఏదైనా సరే మంచమే తినేసాం అనుకోండి, కుజుడు అనే గ్రహం ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కొన్ని నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఇవే ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఇలా చెప్పినా దయచేసి మీరు ఏమనుకోవద్దు. బట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. చాలామంది తెలుసుకోదగ్గ విషయం అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అనమాట. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.